నిఖిల్ చెప్పండి, మీరు మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? ఎంత సేఫ్ ఉన్నారు? అంటే మనందరికి తెలుసు దట్ పరిస్థితులు అసలు బాగాలేవు బయట. అండ్ ఎస్పెషల్లీ ఈ సెకండ్ వేవ్, కొత్త మ్యూటెంట్ వేవ్ ఏదైతే వచ్చిందో చాలా మంది ప్రాణాన్ని డేంజర్ లో పెట్టింది. అండ్ అందుకే ఇంట్లోనే ఉన్నాం. షూటింగ్స్ అన్ని ఎలాగో ఆగిపోయాయి. సో ఇంట్లోనే మేము సేఫ్ గా ఉన్నాం, మా ఫ్యామిలీ మొత్తం. అన్ఫార్చునేట్లీ మై వైఫ్ వాజ్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. పల్లవికి వచ్చింది, బట్ లక్కీగా తొందరలోనే రికవర్ అయింది. సో 14 days ఐసోలేషన్ లో ఉండి వీ హావ్ కమ్ అవుట్ అండ్ ఎవ్రీబడి సేఫ్ నౌ. అందరం ఇప్పుడు సేఫ్ గా ఉన్నాం. సడన్లీ ఒక ఫ్యామిలీ మెంబర్కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అంటే ఒక రకమైన స్ట్రెస్, రకమైన టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ని మీరు ఎలా ఫేస్ చేశారు అండ్ హౌ డిడ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? అంటే ఫస్ట్ నేను పానిక్ అండి, ఎందుకంటే మనకి కోవిడ్ రాగానే ఏంటి పానిక్ అవుతాం, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేద్దాం, ఎలా సేవ్ చేద్దాం అని, ఎంత సీరియస్ అవుద్ది అని. బట్ ఒక్కసారి ఆ పానిక్ సిచ్యుయేషన్ ఒక 30-40 minutes తర్వాత నేను కూల్ అయ్యి, ఓకే ఇక్కడ ఫోన్ చేద్దాం, ఆ హాస్పిటల్ ఫోన్ చేద్దాం అని నేను ట్రై చేస్తున్నప్పుడు నాకు హాస్పిటల్స్ ఉన్న చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది కాంటాక్ట్స్ ఉన్నాయి. అయినా కానీ కష్టమైందండి. అంటే టు గెట్ అ ప్రాపర్ బెడ్ కానీ, ఒక ప్రాపర్ లొకేషన్ కానీ. అంటే నాకు అనిపించింది దట్ నాకు ఇంతమంది ఫ్రెండ్స్ హాస్పిటల్లో ఉన్నా కానీ కష్టం నార్మల్ పీపుల్కి ఎలా ఉంటది అని నాకు ఒక చిన్న అనిపించిందండి. అండ్ లక్కీలీ వి గాట్ అ నైస్ ప్లేస్. అండ్ పల్లవి కూడా ఎక్కువ సీరియస్ అవ్వలేదు, హాస్పిటలైజేషన్ వరకు రాలేదు. ఒక ఐసోలేషన్ లో ఉండి షీ వాజ్ ఏబుల్ టు రికవర్ అండి, జస్ట్ నార్మల్ మెడిసిన్స్ తోటి అండ్ త్రూ వైటమిన్స్ అండ్ టాబ్లెట్స్. సో చూస్తున్నాం నిఖిల్, వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు అందరినీ ఎంత హెల్ప్ చేస్తున్నారు, ట్విట్టర్లో ఏ రిక్వెస్ట్ వచ్చినా మీరు ఆన్సర్ చేస్తున్నారు, ఒక పీపుల్కి ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఉంటున్నారు. సో మీరు ఏమైనా టీమ్ క్రియేట్ చేశారా దీనికి? అంటే ఫస్ట్ ఇనిషియల్ గా టీమ్ లాంటిది ఏం క్రియేట్ చేయలేదు. ఇద్దరు ముగ్గురికి హెల్ప్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసామండి. బట్ అది ఎలా అయిపోయిందంటే రిక్వెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ స్టాప్ వస్తున్నాయి తరుణి. అండ్ ఒకటి కాదు, రెండు కాదు, దే ఆర్ కమింగ్ ఇన్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్. సో ఇంతమందికి హెల్ప్ చేయాలంటే నా ఒక్కడి వల్ల అవ్వదు. సో నేను, మా బావగారు, మా రాజేష్ బాయ్ ఫ్రమ్ వైజాగ్, సో ప్రతి ఏరియాలో ఒక ఫ్రెండ్ ఉండేవారు నాకు. సో అందరం కలిసి ఒక టీమ్ లా ఫామ్ అయ్యి, ఒక నెట్వర్క్ లా ఫామ్ అయ్యి నేనే పర్సనల్ గా హ్యాండిల్ చేస్తూ వీ వర్ ట్రైంగ్ టు హెల్ప్. సో అంటే అందరికీ మనం హెల్ప్ చేయకపోయినా కానీ ఏది మనకి సాధ్యమవుతుందో అది హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాం. లెట్ ఇట్ బి త్రూ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఆర్ హాస్పిటల్ బెడ్స్. ఎస్పెషల్లీ వెంటిలేటర్స్ అన్నది మాత్రం అసలు చాలా కష్టంగా ఉందండి దొరకడం. అండ్ అరేంజ్ చేయడం అనేది వాజ్ ఇంపార్టెంట్. సో ఒక టీమ్ లో ఫామ్ అయ్యాము అండ్ ఎవ్రీబడి హెల్ప్ మీ. అండ్ నేను కూడా కొంచెం హెల్ప్ చేయగలిగాను. సో అది సరిపోదు, బట్ వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్. సో అంటే చాలా మంది ఇంటర్వ్యూ చూస్తున్నారు, సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే యంగ్స్టర్స్ ఎలా హెల్ప్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, స్పెషల్లీ కాలనీ హెల్ప్ ఎలా చేయాలి? అంటే అందరూ ఏమనుకుంటాం అంటే యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఇది మన డిజీజ్ కాదు, అంటే కరోనా అనగానే ఓన్లీ ఓల్డ్ పీపుల్ కానీ ఎవరికైనా కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వస్తుందని. కానీ నేను చెప్తున్నానండి, 9% గా చూస్తున్నాను. 16-year-old, 20-year-old, 30-year-old, 35-year-old నా కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు, మేము హెల్ప్ చేస్తూ చేస్తూ లాస్ట్ మినిట్ లో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను అందరు యూత్ కి ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే దిస్ ఈజ్ రియల్. ఈ కరోనా ఏదైతే కొత్తగా వచ్చిందో దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. తెచ్చుకోకండి, మనకి వచ్చినాక వెళ్ళిపోద్దని మాత్రం అనుకోకండి. ఇది 100% తెచ్చుకుంటే వెరీ వెరీ డేంజరస్. అండ్ ఫస్ట్ డబ్బులు ఖర్చు అవడమే కాకుండా, హెల్త్ పోవడమే కాకుండా ప్రాణాలు కూడా పోయే ఛాన్స్ ఉంది. సో టు ఆల్ ది యంగ్ పీపుల్ మై అడ్వైసెస్, డోంట్ గెట్ ఇట్. అండ్ ఇంకోటి, SpO2 లెవెల్ అనేది మాత్రం చెక్ చేసుకుంటూ ఉండండి, బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ తరని నేను పర్సనల్ గా చూసింది ఏంటంటే 90 వచ్చినా కానీ, 91 వచ్చినా కానీ జనాలు తిరియట్లేదు. అది 80-85 పడిన తర్వాతనే పీపుల్ ఆర్ గెటింగ్ టు నో. ఒక చిన్న SpO2 మీటర్ మనకి కొంచెం ఎక్స్పెన్సివ్, 2000 రూపీస్ అలా ఉంటుంది. ఒకటి కొనుక్కొని ఫ్యామిలీ మొత్తం చెక్ చేసుకుంటా ఉంటే మనకు తెలుస్తుంది. 92 కన్నా తక్కువ వెళ్తే అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అండ్ అలాగే దర్ ఇస్ ఆల్సో దిస్ న్యూ థింగ్ కాల్డ్ బ్లాక్ ఫంగస్ అని చెప్పి ఒకటి కొత్త డిసీజ్ ఉంది. ఈ కరోనా నుంచి రికవర్ అవుతున్న పేషెంట్స్కి వస్తుంది, చాలా కేసెస్ వస్తున్నాయి. సో మీరు ఆక్సిజన్ పెట్టుకున్నప్పుడు దయచేసి ఆక్సిజన్ మాస్క్ ఫ్రెష్ గా ఉన్నాయా, అండ్ ఆక్సిజన్ పెట్టే హ్యూమిడిఫైయర్ కూడా కొంచెం నీట్ గా ఉందా లేదా అని చెక్ చేయండి. అండ్ నార్మల్లీ షుగర్ ఉన్న పేషెంట్స్ కి ఎక్కువ వస్తుంది, బట్ వెన్ ఎవర్ దే గివ్ స్టెరాయిడ్స్, ఆ స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అండ్ ఏ మాత్రం ఫంగస్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ మన మాస్క్ లో కానీ, మన హ్యూమిడిఫైర్ లో ఉంటే చాలా డేంజరస్. సో గైస్, ప్లీజ్ టేక్ కేర్, డోంట్ గెట్ ఇట్. ఇఫ్ యూ గెట్ ఇట్, చాలా కష్టం ఉంది బయట.